శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ప్రియ భగవద్భక్తులారా, నేడు కార్తీక పురాణము 19వ అధ్యాయము చాతుర్మాస వ్రత ప్రభావ నిరూపణము ఇందు తెలియపరచడమైనది. ఈ విధముగా నైమిషారణ్యమందున మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధులను ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేదవేద్యుడవని, వేదవ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవనియు, నిత్యుడవనియు, నిరాకారుడవనియు, సర్వజనులచే స్తుతింపబడుచున్నవో మాధవా, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధారభూతులవగు ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యం వల్ల మేము, మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేమీ సంసార బంధము నుండి బయట పడలేకుంటమే, మమ్ములను ఉద్ధరింపు. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము పడయచాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరవుడవదు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రవచనములకు నేనెంతయూ సంతసించని, నీకిష్టం వచ్చిన వరమును కోరుకొనుము అని పలికిన. అంత జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేను ఈ సంసార సాగరం నుండి విముక్తులను కాలేక శ్లేష్మమున పడినవా ఏరవలే కొట్టుకొనుచున్నాను గనుక నీ పాదపద్మములపైన నా ధ్యానముండునటులా, నా ధ్యాసయుండునటులా అనుగ్రహింపు, మరేదియూ నాకు అక్కరలేదు అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారం మొదలునే వరమిచ్చితిని, అదేనుగాక మరొక వరము కూడా కోరుకొనుము ఇచ్చదని. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుండవై ఆలకింపు. నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేష శయ్యవై పవలింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరములు. ఈ వ్రతము చేయు వారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి ఉత్తురు. ఈ చాతుర్మాస్యములయందు వ్రతములు చేయని వారు నరక కూపమునబడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలెను. దీని మహత్యమును తెలిసియుండియు వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ, జర, వ్యాధుల వల్ల కలుగు బాధలు ఉండవు. దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణశుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలెను. నాయందు భక్తి గలవారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా ఉత్తరు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమునకేగి శేషపాన్పు మీద పవళించను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రతమును మహత్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేశాను. నేను నీకు వివరించినాను గావున ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతుల వారును చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస వ్రతము ఆచరించి ధన్యులై వైకుంఠమున కలిగిరి. ఇది 19వ అధ్యాయము సమాప్తం. ఓం నమ శివాయ.